నెక్స్ట్ 7th లెసన్ 6th క్లాస్లో 7th లెసన్ బిట్స్ ఆల్ బిట్స్ ఉడత సాయం గోనబుద్ధారెడ్డి గారు రచించినటువంటి ఉడత సాయం. ఇందులో టెట్లో వచ్చినటువంటి 2017లో టెట్లో రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రచించారు వీళ్ళే. నెక్స్ట్ ఇందులో వ్యాకరణాంశాలు ఏమి ఇచ్చారు? ప్రకృతి వికృతులు చాలా ఇంపార్టెంట్. ప్రకృతి వికృతులు భక్తి, బత్తి, దూరం, దవ్వు, సహాయం, సాయం, శక్తి, సత్వ. భక్తి, బత్తి, దూరం, దవ్వు, సహాయం, సాయం, శక్తి, సత్వ. పర్యాయ పదాలు శిఖరం అంటే అద్రి, కొండ, వంతెన, వారధి, సేతువు తెలుసుది. పచ్చిక గడ్డి, తృణం. సముద్రం వార్తి, కడలి. సందులు గావింతునచు అంటే గావింతును ప్లస్ అనుచు. ఉత్వసంధి ఇవ్విదంబున ఈ ప్లస్ విదంబున. త్రిక సంధి మనమున్ చేర్చి మనమునన్ ప్లస్ చేర్చి. సరళ దేశ సంధి కరమెప్పు కరము ప్లస్ ఒప్పు. ఉత్వసంధి నలినాప్తుడు నలినా ప్లస్ ఆప్తుడు. సవర్ణ దీర్ఘ సంధి అకారానికి అకారం పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశం అవుతుంది, సవర్ణ దీర్ఘం. కరాగ్రము కరా ప్లస్ అగ్రము, సవర్ణ దీర్ఘ సంధి. ఇనకుల ప్లస్ ఆదీశుడు, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సమాసాలు ఏమిచ్చారు ఈ లెసన్లో? ఉడత సాయం లెసన్లో ఉడత సాయం, ఉడత యొక్క సాయం షష్ఠీ తత్పురుష సమాసం. సేతువు యొక్క నిర్మాణం షష్ఠీ తత్పురుష సమాసం. నిర్మల భక్తి నిర్మలమైన భక్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పద్మములంటి వంటి పాదములు ఉపమానుత్తర పద కర్మధారయ సమాసం. 3 రేఖలు 3 అను సంఖ్య గల రేఖలు ద్విగు సమాసం. నలినాప్త సుతుడు నలినాప్తుని యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం. తరువులు గిరువులు ద్వంద్వ సమాసం. ఇక్కడ అలంకారం కూడా ఇచ్చారు. ఈ అలంకారం ఏంటని? తడ యొక్క చనుదించి తన మేని ఇసుక వడిగట్టపై రాల్చి వనదిలో మునిగి తేలిగట్టున కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదిల్చే. ఇది అలంకారం ఏంటంటే స్వభావోక్తి అలంకారము. ఇవి ఉడత సాయం లెసన్